మీ లైఫ్లో ప్రశాంతత కంటే పక్కన వారిలాగా పోష్గా బ్రతకాలి అనే ఆశ ఎక్కువయిందా? అందమైన మాటలు చెప్పేవారిని నిజమనుకుని నమ్మి మోసపోతున్నారా? ఒక్కసారి మీకోసమే ఆలోచించండి. ఇటాగండి. దీనికి కారణం మీరు చేస్తున్న తప్పు. కనిపించే ప్రతి మెరుపు బంగారమని నమ్మేయడం, లేని దాని వెనుక పరిగెత్తుతూ మనలో ఉన్న ప్రశాంతతని, మన పక్కనే ఉన్న నిజమైన మనుషులను వదిలేసుకుంటున్నారు. వస్తున్న మృగశీరా నక్షత్రం రోజు ఈ మాయ నుండి బయటపడడానికి ఒక అద్భుతమైన మార్గముంది. మీ మనస్సుని కప్పేసిన ఆ అదృశ్యమైన అడ్డుగోడ తొలగిపోవాలి అంటే ఆ రోజు ఉదయం శ్రీరామ పరివారం ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. మనస్ఫూర్తిగా నా కళ్ళు కప్పేసిన ఆశను తీసేయి స్వామి, ఉన్నదానిలో తృప్తినివ్వండి అని ప్రార్థించండి. ఆవు నెయ్యి దీపం అజ్ఞానమనే చీకటిని పరతొల్లి నిజాన్ని చూసే దృష్టినిస్తుంది. అరణ్యవాసంలో ప్రశాంతంగా ఉన్న సీతారాముల జీవితంలో ఒక అందమైన బంగారు లేడి ప్రత్యక్షమైంది. ఆ మాయ రూపాన్ని చూసి అది కావాలని సీతాదేవి కోరిన క్షణం సాక్షాత్తు శ్రీరాముడు ఆమెని వదిలి వెళ్లారు. లక్ష్మణ రేఖ చెరిగిపోయింది. ఆ ఒక్క మాయ లేడి కోసం పడిన ఆరతం అంతటి గొప్ప పతివ్రతను ఎన్నో ఏళ్లు లంకలో నరకాన్ని అనుభవించేలా చేసింది. కనిపించే ప్రతి అందమైన రూపం నిజం కాదు, లిమిట్ దాటిన ఆశే మనల్ని నాశనం చేస్తుంది. దీనిలోని సైన్స్ ఏంటి అంటే, మనం కొత్తగా అందంగా ఉండే వస్తువుని లేక స్టేటస్ని చూసినప్పుడు మన బ్రెయిన్లో డోపమిన్ ఓవర్గా రిలీజ్ అవుతుంది. ఇది మన లాజికల్ థింకింగ్ అనే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ని పూర్తిగా బ్లాక్ చేస్తుంది. అందుకే మనుషులు ఈజీ మనీ స్కామ్స్లో పడతారు, లేని పోస్ట్ లైఫ్ కోసం అప్పులు చేస్తారు. మీ జీవితం నుండి మాయ తొలగిపోయి నిజమైన ప్రశాంతత రావాలి అంటే లైక్ చేయండి. ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తితో పరిగెట్టి ఫ్రెండ్కి షేర్ చేయండి. కమెంట్లో ఓం శ్రీరామయ్య నమః అని రాయండి. నో ద వై బిఫోర్ యూ వర్షిప్. మంచి కథలు మరియు దేవుడి విషయాలు వింటుండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.